శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలోని మొదటి శ్లోకానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లలితా సహస్రనామ స్తోత్రం రహస్య సహస్రనామ స్తోత్రం అని దీనికి పేరు. అంటే ఇందులో మనకి పైకి కనబడి వినబడేటువంటి అర్థం కంటే రహస్యంగా ఇంకో అర్థం ఏదో ఉందన్నమాట. ఆ అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నమే ఇవాళ మనం చేస్తున్నటువంటిది. లలితా సహస్రనామ స్తోత్రం మనకి అందులో ఉన్న రహస్యాలు అర్థం కావాలంటే నామాలని విడివిడిగా అర్థం చేసుకుంటే మనకి పరిపూర్ణత రాదు. అందుకని ఒక శ్లోకంలో ఉన్న వాక్యం మొత్తం కలిపితే తప్ప దానికి సంబంధించిన అర్థం మనకి అంతుబట్టదు. అటువంటి అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటి శ్లోకం చూద్దాం. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మొదటి 3 శ్లోకాల్లో అమ్మవారు సృష్టి స్వరూపంగా ఎలా ఉంటుందో చెప్తున్నారు. శ్రీమాత, మాత అంటే తల్లి కదా. మాతృదేవో భవ ఉపనిషత్ వాక్యం. ముందు తల్లిని దైవంగా భావించాలి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటి తల్లిగా ఆ పరబ్రహ్మాన్ని మనం ఇక్కడ ఉపాసిస్తున్నాం. శ్రీ అంటే మహత్ అని అర్థం. సర్వులకి జనని అయినటువంటి తల్లిని, సృష్టి మొత్తానికి జనని తల్లి అయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని శ్రీ మాత అని సంబోధిస్తున్నాం. శ్రీ మహారాజ్ఞి, ఇలా తల్లి స్వరూపంలో ఉన్నటువంటి ఈమె సృష్టికి మూలమైంది. తల్లి అంటే సృష్టికి మూలం కదా. సృష్టికి మూలమైన తల్లి శ్రీ మహారాజ్ఞి. ఇలా సృష్టింపబడినటువంటి సృష్టిని పరిపాలించవలసి ఉన్నది కదా. ఆ పరిపాలించేటువంటి స్థితి, సృష్టి మొదలు జరిగింది, స్థితి, దాన్ని పరిపాలించేటువంటి బాధ్యతను కూడా ఆ తల్లి తీసుకుంది. కాబట్టి శ్రీ మహారాజ్ఞి అన్నాను. శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం అధికారానికి సూచన. శ్రీమత్ సింహాసనేశ్వరి, గొప్పదైనటువంటి సింహాసనం అంటే ఆవిడికి ఎదురు లేనటువంటి అధికారం ఉన్నది. సృష్టింపబడ్డ ప్రతిదీ కూడా కొంతకాలం స్థితి పరిపాలింపబడి పోషింపబడి తర్వాత లయం చెందుతూ ఉంటుంది. ఆ లయకారమైనటువంటి రూపం శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇక్కడ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి నిగూఢమైన అర్థమంతా కూడా ఆ శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నటువంటి నామంలో ఉన్నది. ఇక్కడ మనకు చూడండి, అమ్మవారిని సింహాసనము అంటే అధికార పీఠం అనే ఒక అర్థం. సింహము ఆసనముగా కలిగినటువంటిది, సింహం మీద కూర్చున్నటువంటిది అని. సింహం మీద కూర్చున్నటువంటి వాళ్ళు అంటే మనకి సింహాన్ని చూస్తేనే భయం. ఆ సింహం మీద కూర్చున్న వాళ్ళని ఇంకా మనం ఎక్కడ గమనించగలుగుతాం? ఇక్కడ అర్థం ఏమిటంటే, సింహ అన్న మాటని తిరగేసి చూడండి. సంస్కృతంలో ఒక సాంప్రదాయం ఉన్నది, ఉపనిషత్ సాంప్రదాయం. ఏ విషయం అయితే ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి మాత్రమే అర్థం అవటం కోసం కొన్ని మాటల్ని తిరిగేసి చెప్పడం ఆచారంగా ఉంది. అట్లాంటి మాటే సింహ అన్నటువంటి మాట. సింహ తిరగవేస్తే హంసి అని అర్థం వస్తుంది. హంస అంటే శ్వాస, హంసి శ్వాసలో ఉన్నటువంటిది. ఈ హంసి శ్వాసలో ఉన్నటువంటిది దైవం. శ్వాస మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా నిరంతరం మనతో ఉండేటువంటి ఒక ప్రక్రియ. ఈ శ్వాసలో ఉండేటువంటి శ్వాసని కిందకి పైకి ఎవరు కదుపుతున్నారు? ఆ కదిపేటువంటి శక్తి
దైవం. ఆ దైవాన్ని నువ్వు గమనించాలి అంటే ఆవిడ ఎక్కడుందో అక్కడ పట్టుకోవాలి. ఎక్కడున్నది? శ్వాసలో ఉన్నది అని చెప్తున్నాం. కాబట్టి శ్వాసని గమనిస్తూ ఉంటే, శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టినట్టయితే ఈ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ దేవిని, దైవత్వాన్ని నీలో నువ్వు గమనించగలవు. ఇది ఈ మొదటి వాక్యం యొక్క అర్థం. ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, నీ శ్వాసలోనే దైవం ఉన్నది, ఆ దైవాన్ని గమనించు. శ్వాసలో ఉన్నటువంటి దైవాన్ని గమనించటం ఎట్లా? అది రేపటి వాక్యంలో చూద్దాం.